మీరు కూడా ఇండస్ట్రీకి వచ్చేసి టెంప్ట్ అయిపోయి ఇంకో దారిలోకి వెళ్ళిపోయి, అంటే నేను తప్పు రైట్ అని ఎస్ చెప్పట్లేదండి, ఎస్ ఎవరి జీవితానికి వాళ్ళు బాధ్యులు అంటే ఫైనల్. ఎగ్జాక్ట్లీ డెఫినెట్లీ ఇప్పుడు అంత గొప్ప నటీమణుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ యా జీవితం అయ్యో ఇలా అయిపోయిందని మీరు చెప్తున్నారే, ఎస్ అలా కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలిగారు. యా యాక్చువల్లీ యూ డోంట్ నీడ్ ఎనీబడి ఇన్ యువర్ లైఫ్, ఫ్రాంక్గా చెప్పాలంటే. నన్ను బికాస్ మీకు నేనే మీరే మీరే నేనే మీకు రాజు నేనే మంత్రి మంత్రి. అన్నీ ఒకటి స్వప్న. నీ మనసులో ఉన్న అడగాలని అడగలేకపోతున్నావు ఏంటో నేనే ఓపెన్గా చెప్తున్నాను. సినిమా ఫీల్డ్లో అనే అంటే నాట్ ఓన్లీ ఫీల్డ్, ఎనీ ప్లేస్ ప్రెజర్ ఉంటుంది. సెక్సువల్ ప్రెజర్ వాట్ ఎవర్, హౌస్ వైఫ్లకు కూడా ఉంటుంది. ఇష్టం అది, దాన్ని ఎవరు మీ అభ్యంతరం చెప్పడం లేదు. నాకు ఒక ఐటెం ఇలా కూర్చొని మాట్లాడుతున్నాను స్వప్న, నువ్వు నాకు నచ్చేయచ్చు, లేకపోతే వీళ్ళు చూస్తున్నాను చాలా ఐటమ్స్ ఉన్నాయి, అందులో ఏదో నాకు నచ్చొచ్చు, ఇది నా హార్ట్ స్పందన. అలాగే ఎవరికి ఎందుకు నచ్చమో, ఒక గ్లామర్ ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాము, ఆయన ఏమైనా ఇచ్చేస్తున్నారా, ఇస్తారా మనకు తెలియదు, ఇస్తారా ఎవరు, కానీ నచ్చారు. చాలామంది గాడ్స్ ఉన్నారు కదా. కానీ ఐహిక సుఖాలకి దైవిక సుఖాలకి, దైవిక ఆనందానికి తేడా ఉంది కదా అని ఉంది అడిగితే, ఉంది ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎగ్జాంపుల్ అంతే. అర్థమైంది. అలాగా మనకి ఏమిటంటే మనం నచ్చిన వాళ్ళు పాపం ఎంతోమంది ఉండొచ్చు, దాన్ని ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పులేదు, కానీ బలవంతం పెట్టకూడదు. బలవంతం పెట్టకూడదు. సినిమా ఫీల్డ్లో కలిసి వర్క్ చేస్తుంటారు. ఇప్పుడు 500 కోట్లు 1000 కోట్లు బడ్జెట్లు వచ్చేసాయి, ఇప్పుడు 5 crores అనుకుందాం. 5 crores పెట్టి ఒక మూవీ మేకింగ్ చేసిన ఒక ప్రొడ్యూసర్కి క్రమశిక్షణ ఉండదంటావా? ఒక డైరెక్టర్ తన సినిమా హిట్ అవ్వాలి, అదవ్వాలి, ఇదవ్వాలి అని ఎంత టెన్షన్లో తన క్రమశిక్షణ ఉండదంటారా? ఒక మనిషిని ఒక రిక్వెస్ట్ దానిలో పెట్టారు అని అంటే ఇష్టం అయ్యి, అంటే ఈ ట్రావెలింగ్లో ఏదో నచ్చింది. ఎందుకు రోడ్డు మీద నేను వెళ్తూ ఉంటాను కదా, నాకు డ్రైవ్ అంటే చాలా ఇష్టం, వెరీ స్పీడ్ డ్రైవర్ని నేను. వెళ్తుంటాం కదా, ఒక లొకేషన్ ఏదైనా నచ్చిందని ఆపేసి అక్కడ ఒక 10 నిమిషాలు ఏదో రిలాక్స్గా అంతా వాచ్ చేసి, అప్ప చాలా బాగుంది, ఎటు కాసేపు కూర్చుంటే బాగున్ను అలా అనిపిస్తుంది నాకు. అలాగే ఒక ఇష్టాన్ని ఎవరిని స్టాప్ చేయలేము. బట్ అలా నచ్చి అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు నన్ను పెద్దవాళ్ళు ఎవరైనా అంటే తెలుసు, చాలా పెద్ద వాళ్ళు. కానీ ఏ రోజు నేను రాంగ్ స్టెప్ వేయలేదు. అంటే నాకు ఒకవేళ సినిమా ఇవ్వమన్నారని అనుకుందాం, అదే కదా మెయిన్. ఐ డోంట్ కేర్, మీరే ప్రొడ్యూసర్ లేరు, మీరు ఒక్కలే డైరెక్టర్ లేరు, నేను ఒక్కదాన్ని ఆర్టిస్ట్ లేను, ఇది కూడా చెప్తా. సో ఏం చెప్పుకునేవారు, ఏది రావాల్సి ఉంటే అది వస్తుంది అంతే. ఇప్పుడు మనము మార్కెట్లోకి వెళ్ళాము కదా, ఒక ఐటమ్ మార్కెట్లో పెట్టినప్పుడు ఒక్కలే వెళ్ళి చూసి వెళ్ళిపోరు కదా, ఇంకెంతోమంది వస్తుంటారు, ఎవరో ఒకరికి నచ్చి కొనుక్కుంటారు కదా. అలా అంతే. ఒక కళాకారునిగా నేనున్నాను, ఎంతోమంది సినిమాలు చేసినప్పుడు నా అవసరం, రమ్మిశ్రీ అయితే భలే ఉంటుంది, ఆ సినిమాలు చాలా బాగా చేసింది. నేను సినిమా తర్వాత సునీలు నేను మా అదృష్టం ఏంటో తెలియదు, అంత బిజీ అయిపోయాం. డైలీ ఒక 3-4 షూటింగ్స్, ఒక్కొక్కసారి 10 days కూడా నేను నిద్రపోయేదాన్ని కాదు. నైట్ 2 వరకు డాన్స్, ఏదైనా ఐటమ్ సాంగ్ స్ట్రైన్ అయిపోదాన్ని, ఎక్కడో అడవుల్లో పెట్టేవాళ్ళు. మళ్ళీ వేరొకరు లొకేషన్ 7 o'clock, మార్నింగ్ అవర్ 7 o'clock కాల్ సీటు. నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎన్ని చేయాలి. ఇప్పటికీ నా దగ్గర ఒక అసిస్టెంట్ ఉండేదండి, లక్ష్మి అనేసి, ఇప్పటికీ మాట్లాడుతుంది. పిల్లలతో పెద్దోళ్ళు అయిపోయారు, ఇంటర్మీడియట్ ఏదో చదువుతున్నారు. 10 years ఉంది అమ్మాయి నా దగ్గర. అమ్మాయి కోవే సరళ, తర్వాత రజిత గారు, వీళ్ళందరూ ఏటా పిల్ల పిచ్చిదాన్ని ఉంది, అలాంటిదాన్ని పెట్టుకున్న అందంగా ఉండేదాన్ని పెట్టుకో అన్నారు. 10 years ఉందండి. ఎవ్రీథింగ్ ఓన్లీ దట్ గర్ల్, అన్నీ అమ్మాయే. ఎంతమంది సీమరాని ఇచ్చి మంది, సౌందర్య ఇచ్చి మంది, షకిల ఇచ్చి మంది. అమ్మాయిని మేము అమ్మాయి వేస్తుంది, మేము అంతకు 3 ఇంతలు 10 ఇంతలు ఇస్తాం వచ్చి అని అనేవారు. అంటే నాకు నిద్ర లేకపోయినా సరే అమ్మాయి మొత్తం అంతా మేనేజ్ చేసి, 1 గంట పడుకుంటారు, మొత్తం అంతా బాత్రూంలో హీటర్ ఆన్ చేసేయడం, అది చేసేయడం, ఇది చేసేయడం, మేకప్ సామాన్ పెట్టేయడం. నెక్స్ట్ సినిమా ఏంటి, నా ఏం డ్రెస్ వేస్తాను, ఎలాగేస్తాను, దానికి షేడ్లు కూడా అమ్మాయికి వచ్చేసాయి. అంటే ఈ షేడ్ వేస్తారు మేడం గారు, ఈ కలర్ చీర కడతానన్నారని. అంత బ్యూటిఫుల్ వర్కర్ అండి. ఇప్పటికంతకే నేను మర్చిపోలేకపోయాను. 1 ఎకరం ల్యాండ్ కూడా అమ్మాయికి పండించుకొని ఇచ్చాను.
బా మా చాలా విలేజ్ గొప్ప విషయం వాళ్ళది కొత్త పెళ్ళి మాది కొత్తూరు పక్క విలేజెస్ అన్నమాట. చాలా చిన్నప్పుడు వచ్చింది అమ్మాయి. అమ్మాయిని నన్ను జైల్లో పెడతానని వారు ఎంత చిన్నపిల్లని వర్క్ లేయడం మా మేడం పెంచుకుంటుంది అనేది. ఆ అమ్మాయికి 1 ఏకర్ కూడా ఇచ్చాను స్వప్న నేను. చాలా చాలా పెద్ద విషయం. అంటే మీరు ఇంత కనెక్ట్ అయ్యి అందరితో, Yeah. మీరు ఒక్కొక్కరి గురించి మాట్లాడుతుంటే కూడా మీకు ఎంత కనెక్టెడ్గా వాళ్ళ జర్నీస్ మీతో కొనసాగాయి, మీ కోస్టార్స్ కావచ్చు. Yeah. కానీ ఈ మొత్తం జీవితంలో మీరు యాక్చువల్లీ ఏం కోరుకున్నారు? అవన్నీ వచ్చేసాయి. ఎస్. వాట్ డిడ్ యూ వాంట్? ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఏమనుకుంటారు? పేరు రావాలి, అవును. నేను యాక్ట్ చేయాలి, 10 మంది నన్ను గుర్తుపట్టి మెచ్చుకోవాలి, ఇదే కదా. Yeah. నాకు బోల్డ్ డబ్బులు ఉండాలి, ఇంతే కదా ఉంటాయి. ఎస్. ఇంకేమన్నా ఉంటాయా? అంటే నేను అనేది ఫర్ ఎగ్జాంపుల్ అవార్డ్స్ గెలుచుకోవాలి అలాంటివి ఉంటాయా? అవి వచ్చాయి. అవి వచ్చాయి. మదర్ తెరెసా అవార్డు వచ్చింది ఫర్ సోషల్ సర్వీస్, ఆఫ్ కోర్స్. అది అది కాకుండా మీరు మాక్సిమం నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ 9 లాంగ్వేజెస్. 9 లాంగ్వేజ్. సో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, ఒరియా, భోజ్పురి, హిందీ, పంజాబీ, బెంగాలీ. అబ్బా ఎంత గొప్ప లైఫ్, అది కూడా ఇంత షార్ట్ స్పాన్ లో. ఎస్, ఎగ్జాక్ట్లీ. అదే 97 నుంచి ఇప్పటి వరకే కదా ఏదైనా. అంతే. అంటే 26 years లో ఇప్పుడు యాక్ట్ చేస్తున్నారా? ఇప్పుడు అదే నేను పొలిటికల్లోకి వచ్చి చెప్పాను కదా, జగనన్నకి ఇష్టం లేదు సినిమాలంటే అని చెప్పి స్టాప్ చేయడం జరిగింది. బట్ ఇంట్రెస్ట్ ఉందా ఇంకా చేయాలని? ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తున్నాను నేను. మనకి ఇది నిర్మలమ్మ అమ్మగారు ఎవరైతే ఉన్నారో ఆమె మనకి ఎవరికైనా సరే ఆమెనే ఎగ్జాంపుల్గా తీసుకోవాలి ఎవరైనా. ఎందుకంటే ఆ ఏజ్ వరకు, చనిపోయే మూమెంట్ వరకు ఆమె చేస్తూనే ఉంది. బట్ కళాకారులకి ఇప్పుడు పొలిటికల్ ఆల్సో. సో అయితే